అందరికీ నమస్కారం. కువైట్లో ఈద్ సెలవులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. దీంతో కువైట్లో ఉన్న వేల మంది లక్షల మంది ప్రవాసులను మనం చూసుకుంటే కువైట్ దేశం నుంచి బయలుదేరుతున్నారు, వస్తున్నారు. అలాగే ఈ యొక్క ఈద్ సెలవుల్లో 2000 విమానాల ద్వారా 2,43,000 మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణిస్తున్నారని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో తీవ్రమైన రద్దీ ఉంది. ప్రయాణికుల రాకపోకలు కూడా సాగుతూ ఉన్నాయి. అన్ని భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే భద్రతా వర్గాల సమాచారం ప్రకారం కువైట్ ఎయిర్పోర్ట్లోని డిపార్చర్ హాల్ వద్ద ఒక ప్రయాణికుడు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎయిర్పోర్ట్లో ఉన్న అత్యవసర వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్న ఆ యొక్క వ్యక్తి ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తిగా అయితే అధికారులు గుర్తించారు. వెంటనే ఎయిర్పోర్ట్లో ఉన్న హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే మరణానికి గల కారణం నిర్ధారించడానికి కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఫారెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే తన యొక్క కుటుంబం కోసం మనం చూసుకుంటే ఈ సెలవులో తన యొక్క దేశానికి వెళుతున్న ఒక ఈజిప్ట్ వ్యక్తి మరో 2-3 గంటల్లో ప్రయాణిస్తే తన యొక్క దేశానికి వెళ్ళి తన యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకుంటూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే అతడు ఇలా దురదృష్టంగా చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కువైట్లో ఉన్న ప్రవాసులు ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి తమ యొక్క దేశాలకు వెళుతూ ఉంటారు. అలాగే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది విమానంలో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అలాగే అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.